భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఒక్కసారి నా అభయహస్తాన్ని తాకి చూడు, నువ్వు కోరుకున్నది నీ చేతిలో పెడతానమ్మా. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్గమ్మ అందించేటువంటి ఈ సందేశాన్ని వదులుకున్నావు అంటే, నా అభయ హస్తాన్ని తాకమని నేను చెప్పాను కదా, అలా తాకకుండా నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. నువ్వు కోరుకున్నది దక్కక నువ్వు అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను, నీ దుర్గమ్మగా ఒక్కసారి నా అభయ హస్తాన్ని తాకు. నువ్వు కోరిన కోరికను నీ తల్లిగా నా మాట ప్రకారం నేను తప్పకుండా నెరవేరుస్తాను. మనస్ఫూర్తిగా ఈ దుర్గమ్మ తల్లిని నమ్మి నీ మనసులో ఉన్నటువంటి మాట ఈ తల్లికి చెప్పుకో. ఈ దుర్గమ్మ తల్లి చేతిని తాకిన నీకు నీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఈ తల్లికి వినిపిస్తాయమ్మా. అప్పుడే కదా నీ కోరికలను నేను తీర్చగలను. ఎలాంటి అనుమానాలు లేకుండా దుర్గమ్మ తల్లిపై పూర్తి విశ్వాసంతో తల్లి చెప్పినట్లు చెయ్యి. ఈ తల్లి దయకు పాత్రురాలువి కావద్దు. ఈ తల్లి అందించేటువంటి అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోక అందుకో, జార విడుచుకోవద్దు. ఎందుకంటే దుర్గమ్మ ఇచ్చేటువంటి ఈ అదృష్టం మళ్ళీ రావటానికి, మళ్ళీ మిమ్మల్ని చేరటానికి సమయం పట్టచ్చు. ఆ ఆలస్యాన్ని తగ్గించుకోవటానికి, ఇక మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండడానికి ఆశ్చర్యం చేయకుండా దుర్గమ్మ తల్లి అందించేటువంటి ఈ సందేశాన్ని వినిబిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీకు కావలసింది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. నా అభయహస్తాన్ని తాకావు కదా, సరే నీకు కావలసింది నీకు దక్కాలని నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. ఒక్కసారి నా ఆశీర్వాదం నీకు తోడు ఉంటే చాలు, నువ్వు చెయ్యాలనుకున్న ప్రతీదీ కూడా చేయగలవు. తలపెట్టినటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగలవు. అర్థమవుతుందా బిడ్డ? ఇక అంతా కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదం వలన నీకు మంచే జరుగుతుంది. వచ్చే శుక్రవారానికి నీ కోరికలన్నీ కూడా తీరుతాయమ్మా. ఈ సందేశం వింటున్న నీకు మంచి జరగబోతుంది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా అభయ హస్తాన్ని తాకి నీకు కావలసింది అడిగావు కదా, మరి నా బిడ్డ అడిగింది నేను ఇవ్వకుండా ఉండగలనా? తప్పకుండా అందిస్తాను. అది ఇవ్వటం నా బాధ్యత కూడా. నీ కోరికలన్నీ నాకు తెలుసు. నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నీ మనసులో ఎలా అనుకుంటున్నావు కదా తల్లి, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నాకు చెప్పకపోయినా సరే నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నీ అతిపెద్ద కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు నీ మనసులో బలంగా నా కోరిక తీరాలి అని అనుకుంటే చాలు, అది దుర్గమ్మ తప్పకుండా జరిపించి తీరుతుంది. ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమో అని అనుకుంటే మాత్రం అది అలానే మిగిలిపోతుంది బిడ్డ. కాబట్టి నీ మనసుని దృఢంగా ఉంచుకో. నీ అనుకూలమైనటువంటి మాటలు, అనుకూలమైనటువంటి ఆలోచనలే ఆ కోరికను నెరవేరుస్తాయి. నీ ఆలోచనల్లో కూడా కష్టం జరగదు అనే మాటకు చోటివ్వకు. నా బిడ్డవైన నీకు ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి ఆపద రాకుండా చూడాలనేదే కదా ఈ దుర్గమ్మ ఆశ కూడా. నేనెప్పుడూ కూడా నిరంతరం దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటానమ్మా. ఏ కారణం చేతనైనా సరే బిడ్డ, బంగారం లాంటి నీ జీవితాన్ని ఎవ్వరికీ అప్పగించొద్దు. ఇది ఇప్పుడే కాదు, చాలాసార్లు చెప్పాను నీకు. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ఆ అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలి. దానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి. అర్థమవుతుందా? చూడమ్మా, ఈ లోకానికి అత్యవసరమైనవి ఏంటి?
సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవే కదా, వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పగలు సూర్యుడి అవసరం ఉంది కాబట్టి ఉదయిస్తాడు, రాత్రి సమయంలో చంద్రుడు వస్తారు. అలానే ఈ భూమి కూడా తన బిడ్డలకు కావలసింది అందిస్తూ ఉంటుంది. అలానే నీ జీవితంలో కూడా మంచి జరగాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను బిడ్డ. నేను నిర్ణయం తీసుకుంటేనే అది తప్పకుండా జరుగుతుంది. అనుకోని అద్భుతాలు నీ జీవితంలో జరిగేలా ఈ దుర్గమ్మ తల్లి చేస్తానమ్మా. ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి. దుర్గమ్మ, మీరు ప్రతిరోజు కూడా ఇదే కదా చెప్తున్నారు, ఓపికగా ఉండమని. ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి తల్లి అనుకుంటున్నావు కదా. చూడు బిడ్డ, అద్భుతాలు జరగాలి అంటే, నీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే కష్టమైన పనులే చేయాల్సి ఉంటుంది. నీ కర్మలను పూర్తిగా నాశనం చేయాల్సి ఉంటుంది. నీ పాపకర్మలన్నీ పూర్తిగా నయమై ఆ తర్వాత అవన్నీ కూడా నీ నుండి దూరమై తర్వాత నీ గొప్ప జీవితం లభిస్తుంది. నువ్వు అనుకున్నటువంటి సంతోషం నీకు జీవితంలో నిండిపోతుంది. అలా జరగాలంటే కాస్త సమయం పడుతుంది కదా బిడ్డ. అందుకే చెప్తున్నాను, కాస్త ఓపికగా ఉండు. మరికొద్ది రోజులే, ఆ కొద్ది రోజులు ఓపిక పడ్డావు అంటే నీ జీవితం ఎంతో ఆనందంగా మారిపోతుంది బిడ్డ. అలా కాకుండా నువ్వు అనుకున్నది జరగాలని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దమ్మా. చూడు తల్లి, సముద్రంలోకి వెళ్ళి త్వరగా వెతికితే గవ్వలు, పెంకులు మాత్రమే దొరుకుతాయి. అలా కాకుండా నిదానంగా మనసు పెట్టి వెతికితే ముత్యాలు దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఓపిక, నిదానం విజయానికి, గెలుపుకి బలాన్ని చేకూరుస్తాయి. ఇవి రెండు ఏ బిడ్డల దగ్గర అయితే పుష్కలంగా ఉంటాయో వారు వారికి కావలసినవి చేజిక్కించుకుంటారు బిడ్డ. నువ్వు అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు, నా దుర్గమ్మ తల్లి నన్ను పట్టించుకోలేదు అని అనుకుంటూ బాధపడుతూ వద్దమ్మా. అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. నీ దుర్గమ్మ నిరంతరం నీ గురించే ఆలోచిస్తుంది. ఒక తల్లిగా బిడ్డ గురించే కదా తల్లి ఆలోచించేది. నీ పక్కనే ఉంటాను. మంచి ఎప్పటికైనా సరే ఆలస్యంగానే వస్తుంది. నువ్వు కోరింది నీకు వెంటనే ఇవ్వగలను. ఆ శక్తి నాకు కలదు. కానీ బిడ్డ, నీకు అవసరమైంది, ఉపయోగపడేది ఇవ్వాలి అంటే కొంచెం ఆలస్యం అవుతుంది కదా. అప్పుడే కదా అది నీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నేను చెబుతున్నాను కదా, వచ్చే శుక్రవారానికల్లా ఒక గొప్ప కోరిక నీకు నెరవేర్చబోతున్నాను బిడ్డ. నువ్వు ఏదైతే తలుచుకొని నా చేతిని తాకావో, నా అభయహస్తాన్ని తాకావో అది తప్పకుండా నీకు తీరుతుంది. నువ్వు అడిగిన కోరికలు కొన్ని తీరిస్తే వాటి వలన నువ్వు ప్రశాంతతను కోల్పోగలవు బిడ్డ. అందుకే కొన్ని కోరికలను నెరవేర్చడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకే తల్లి, ఇక నీకు సరైనది నీ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఏ కోరిక నెరవేరితే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండగలవో ఆ కోరికలను తీర్చాలి అనుకుంటున్నాను. కాబట్టి ఎంత ఆలస్యం అవుతూ ఉంది, కాస్త ఓపిక పట్టు. నీ మనసులో నీ కోరిక తీరుతుంది అని అనుకుంటే అది త్వరలోనే నిన్ను చేరుతుందమ్మా. నీ సమస్యలనన్నీ కూడా తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను. నీ సమస్యలకు మొదటి పరిష్కారాన్ని ఏంటో తెలుసా? నీ ఆలోచనే, నీ అనుకూలమైన ఆలోచనే నీ సమస్య నీ నుంచి దూరం చేస్తాయి నీ సమస్యను. కాబట్టి దుర్గమ్మ మాటలు విని మంచిగా ఆలోచించు, నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఇది దుర్గమ్మ మాట, తప్పకుండా జరుగుతుంది. ఖచ్చితంగా దుర్గమ్మ మాట జరిగి తీరుతుంది తల్లి. నమ్మకంతో ఉండమ్మా. అంతా నీకు మంచే జరిగేలా నా అభయాన్ని నీకు అందిస్తున్నాను. ఈ దుర్గమ్మ సందేశాన్ని విన్నావుగా, సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.